సెకండ్ అవర్ లో ఈ ఈ తరపున ఒక పాయింట్ అయితే లేవనెత్తిరు కానీ మరి వారం రోజుల్లో ఎక్కడైనా కనీసం దీని మీద చర్చ వస్తుందా ఇప్పుడు ఈ రిటైర్ ఎంప్లాయీస్ మీద కానీ? అందుకనే మేము ఇవాళ కొత్త సంవత్సరం రాకముందే ఇంకా 2వ తారీఖు ఇంకో అవకాశం రాకముందే వాళ్ళకు 3 రోజులు మేము ఇవ్వాలి, 5వ రోజు మేము తీసుకుంటాం కాబట్టి చలో అసెంబ్లీ పిలుపునిచ్చినాం. ఆ రోజు దాఖలు ఉన్న వాళ్ళు కూడా అంబులెన్స్లు వేసుకొని, బెడ్ రిటర్న్ అయిన వాళ్ళు కూడా అంబులెన్స్లు వేసుకొని ఈ రోజు అటెండర్లను పెట్టుకొని మీరు చలో అసెంబ్లీ రావాలి. అరెస్ట్ అయితే కూడా అంబులెన్స్ తో సహా అరెస్ట్ కావాలి. కాబట్టి ఈ రోజు ప్రభుత్వంతో మనం సమర శంఖం అనేది మనం పూరించినాం. వాళ్ళతో మనం యుద్ధము అనేది ఖచ్చితంగా. బయటకు వాళ్ళు చెప్పేదంతా కూడా కేవలం నీటి హక్కుల మీదే ఉండబోతుంది ఈ అసెంబ్లీ సెషన్స్ అని కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా. జీరామ్జీ పథకాల గురించి కానీ లేదా నీటి హక్కుల గురించి, ఇవి రెండే కదా కనపడతాయి వాళ్ళకు. అందుకనే వాళ్ళది ఏంటంటే ఫ్యూచర్ సిటీ గురించి చర్చ రావద్దు, అందుకనే కదా పెట్టింది. 41 మరణాల గురించి రావద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి రావద్దు, తెలంగాణ ఉన్న ఖాళీల గురించి రావద్దు, ఆ 14,000 రిటైర్ అయిన పోస్టుల క్యాలెండర్ గురించి, జాబ్ క్యాలెండర్ గురించి రావద్దు. ఆ చర్చకు రావద్దంటే వీళ్ళే మాట్లాడుకుంటారు, లవర్స్ మాట్లాడుకుంటారు. డార్లింగ్ మనం ఏం మాట్లాడదాం డార్లింగ్ అని కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతుంది. బీఆర్ఎస్ అంటే నీటి గురించి మాట్లాడుకున్నాం డార్లింగ్, 5 దినాలు గుంజుదాం డార్లింగ్ అని. నువ్వేమంటావు బీజేపీ అని అంటారు. సేమ్ టు సేమ్ డార్లింగ్. వాళ్ళు ఏమంటారు నేను అదే డార్లింగ్, నేను 3వ ఏళ్ళను కదా డార్లింగ్ అని ఈ డార్లింగ్ అంటారు. కాబట్టి 4 డార్లింగ్ల ఆట. ఎంఐఎం కూడా అదే సేమ్. ఇక మీరు ముగ్గురు ఉన్నాక నాదేమున్నది, నేను 4వ కీపుని లెక్క నేరు, నేను ఎవరు రూలింగ్ ఉంటే వాళ్ళ కీప్ లెక్కుంటా. కాబట్టి మీరు ఏం మాట్లాడతారు నేను అది మాట్లాడతా అనే కాడికి ఉన్నది. మొత్తానికి 4 డార్లింగ్ల ఆట రేపు అసెంబ్లీలో తేలిపోతుంది. అందుకని మేము కూడా చలో అసెంబ్లీ పిలుపుని. కానీ ఈ 3 కార్పొరేషన్లకు సంబంధించి అంటే మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కొత్తగా మళ్ళీ మల్కాజ్గిరిని కూడా కార్పొరేషన్ చేస్తానంటున్నారు. కార్పొరేషన్ కు ఒక 100 డివిజన్లు కేటాయిస్తా ఉన్నారండి, 100 వార్డులు కేటాయిస్తా అంటున్నారు. వాళ్ళు దాదాపు 300 జిహెచ్ఎంసీ పరిధులు తీసుకొస్తా అంటున్నారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ మంత్రి 89 కేసుల్లో ఒక కేసు ఉన్నది, దాని మీద 2 420 కానీ 2 కేసులు ఉన్నాయి. సెక్షన్ ఉందబ్బా రేవంత్ రెడ్డి మీద 420 కేసులు 2 ఉన్నాయి. 420 గారు ఏం చేస్తారు, తెల్లారు ఏం ఆలోచిస్తారు, తెల్లారు లేస్తే ఎవరు ముంచాలి, ఏడు దెంగతనం చేయాలి, ఏ స్కీమ్ పెడితే ఎట్లా ముంచవచ్చు, తపోవన్ స్కీమ్ పెట్టి ఎట్లా ముంచాలి, అర్థమైందా? మీరు గిలాస కొంటే చెంబు ఫ్రీ అంటారు చూసినావా? ఈయన 3 సిటీలు కూడా అట్లున్నాయి. లాస్ట్ ఫ్యూచర్ సిటీ ఎట్లా తయారైపోయిందంటే అదో కైలాసగిరి లెక్క అయిపోయింది. అర్థమైందా? దానికి రాజు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక రాజు. అర్థమైందా? దానికి సామంతరాణి లెక్క కల్వకుంట్ల కవిత గారు. అర్థమైందా? వాళ్ళ కొప్పులు సపరేట్ అంట, బట్టలు సపరేట్ అంట, వాళ్ళ కంబలు సపరేట్ అంట, వాళ్ళ తిండి సపరేట్ అంట. ఆ విధంగా కైలాసగిరి లెక్క ఫ్యూచర్ సిటీ తయారవుతుంది. అది అంతే. వాళ్ళకు ఎవరు ప్లాట్ కొనేది లేదు, ఆడ కంపెనీలు వచ్చేది లేదు. ఇవాళ ఒక్క డిపిఆర్ కూడా రాలేదు, ఒక్క డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా ఒక్కడు కూడా ఈ రోజు సబ్మిట్ చేయలేని పరిస్థితి వల్ల ఈ రోజు ఉన్నది. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డది. కాకపోతే IAS